Hello everyone, welcome back to our channel. Dear aspirants, ఈ వీడియోలో మనం ఎస్టిమేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ an ఆర్గానిక్ కంపౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఆర్గానిక్ కంపౌండ్లో ఆక్సిజన్ ఎలిమెంట్ ఉన్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంట, percentage of oxygen equal to 100 minus sum of the percentage of each elements. Suppose మనకి ఆర్గానిక్ కంపౌండ్ లో కార్బన్ ఉంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్, ఒకవేళ నైట్రోజన్ ఉంటే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్, వీటన్నింటి యొక్క పర్సంటేజెస్ ని ఇండివిజువల్ గా డిఫరెంట్ మెథడ్స్ ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా సమ్ చేసుకుంటాం. ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని 100 లోంచి తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందంట, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని ఈ విధంగా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అయితే దీనికి కూడా ఏంటంటే 1947లో ఒక డైరెక్ట్ మెథడ్ అనేది వచ్చిందండి. DIRECT డైరెక్ట్ మెథడ్ అనేది మనకి వచ్చిందనమాట. ఆ మెథడ్ పేరేంటంటే ALUISES మెథడ్, అలూజీస్ మెథడ్. ఈ మెథడ్ ద్వారా మనం ఏంటి కనుక్కోవచ్చు అంట, డైరెక్ట్గా పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఒక కంపౌండ్లో ఎంత ఉంది అన్నది కనుక్కోవచ్చండి. ఎలా కనుక్కుంటామో చూడండి. మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైతే ఆర్గానిక్ కంపౌండ్ ఉందో ఆర్గానిక్ కంపౌండ్ తీసుకుంటాం. ఓకే, ఈ ఆర్గానిక్ కంపౌండ్ మనం ఏం చేస్తామంటే ఒక ఫర్నేస్లో పెడతామండి. ఫర్నేస్ అనేది ఒక పెద్ద ఛాంబర్ అన్నమాట. ఈ ఛాంబర్లో ఏంటంటే మనం హయ్యర్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫర్నేస్లో ఆర్గానిక్ కంపౌండ్ ఉంది. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే పైరోలసిస్ ఫినామినా చేస్తున్నామండి. ఏం చేస్తున్నాం, పైరోలసిస్ ఫినామినా. పైరోలసిస్ ఫినామినాలో మనం ఏం చేస్తాం, కంపౌండ్ని హై టెంపరేచర్ దగ్గర మనం డికంపోజ్ చేస్తాం బై సబ్మిటింగ్ ద హీట్. ఈ కంపౌండ్కి మనము హీట్ ఎనర్జీ సప్లై చేస్తాము ఎట్ హయ్యర్ టెంపరేచర్. అప్పుడు ఏమవుతుంది, ఆర్గానిక్ కంపౌండ్ అనేది డికంపోజ్ అయిపోతుందండి. అయితే ఈ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ అనేది దేని సమక్షంలో జరగాలంట, N2 సమక్షంలో జరగాలంట. సో నైట్రోజన్ గ్యాస్ని మనం ఏంటంటే అక్కడ యూజ్ చేస్తున్నాం. దీన్నే మనం ఏమంటాం, ఇనర్ట్ అట్మాస్ఫియర్. ఏమంటారు, ఇనర్ట్ అట్మాస్ఫియర్. ఈ ఇనర్ట్ అట్మాస్ఫియర్ సమక్షంలో మనకి ఏమవుతుంది, ఆర్గానిక్ కంపౌండ్ అనేది డికంపోజ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎంత టెంపరేచర్ని యూజ్ చేస్తున్నామంటే 1100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఏంటి కావాలి, ఫర్నేస్ అనేది కావాలి. ఓకే, సో 1100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ఆర్గానిక్ కంపౌండ్ని మనం ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పైరోలసిస్ చేస్తున్నాం. పైరోలసిస్ చేస్తే మనకి ఏంటి వస్తుందంట, ఈ టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్ వస్తుంది ప్లస్ సమ్ గ్యాసియస్ కంపౌండ్స్, ఏవైనా ఫర్దర్ గ్యాసియస్ కంపౌండ్స్. ఒకవేళ సల్ఫర్ ఉందనుకోండి కంపౌండ్లో SO2, నైట్రోజన్ ఉందనుకోండి NO2, NO. ఆ విధంగా ఏంటంటే సమ్ అదర్ గ్యాసియస్ కంపౌండ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే మనకి ఇక్కడ ఆక్సిజన్ వస్తుందో ఈ ఆక్సిజన్ని ఏం చేస్తున్నారంట, ఇక్కడ గ్రాన్యులర్ కార్బన్, ఒక కార్బన్ పౌడర్ మీదుగా పంపిస్తున్నారండి. ఏదైతే ఆక్సిజన్ వస్తుందో దాన్ని ఏంటి, కార్బన్ని పౌడర్ చేసి దానిపై ఎక్స్పోజర్ చేస్తున్నారంట ఫర్నేస్ లోపలే. ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఈ ఆక్సిజన్ మనకి ఫామ్ అయిందో
ఈ గ్రాన్యువల్ కార్బన్తో రియాక్ట్ అవుతుందండి. ఏ టెంపరేచర్ దగ్గర? 1100 degrees టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అయ్యి మనకి ఏం చేస్తుందంటే కార్బన్ మోనాక్సైడ్ని ఫామ్ చేస్తుందండి. అంటే ఈక్వేషన్ రూపంలో మీకు చెప్పాలంటే ఆక్సిజన్ అనేది కార్బన్తో రియాక్ట్ అయి 2 moles ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ని ఫామ్ చేస్తుందండి. ఓకేనా? ఈ కార్బన్ మోనాక్సైడ్ని ఫామ్ అయిన తర్వాత ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది దేంతో ట్రీట్ చేస్తున్నారు? I2O5 అయోడిన్ పెంటాక్సైడ్తో ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంట I2 + 5 moles ఆఫ్ CO2 అనేది ఫామ్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏదైతే ఈ ఆక్సిజన్ ఇక్కడ ఫామ్ అయిందో ఆర్గానిక్ కంపౌండ్ని 1100 degrees సెంటీగ్రేడ్ దగ్గర డికంపోజ్ చేయటం వల్ల అది అని ఏ విధంగా వస్తుంది మనకి? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అయోడిన్ అండ్ CO2. అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం తెలుస్తున్నట్టు? ఎంత అమౌంట్ ఆఫ్ అయోడిన్ ఆర్ ఎంత అమౌంట్ ఆఫ్ CO2 అనేది ఫామ్ అవుతుందో దాని బేసిస్లో మనం ఏం చెప్పొచ్చు అంట? ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది తెలిసిపోతుంది. సో ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని మనం చెప్పొచ్చు అని చెప్తున్నారు. అయితే దీనిని ఫర్దర్గా ఏం చేశారంటే ఏదైతే ఈ ఐడిన్ వచ్చిందో అది ఎంత అమౌంట్ వచ్చిందో మనకు తెలియాలి కదా. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఈ అయోడిన్ని పొటాషియం అయోడైడ్ సొల్యూషన్లోకి పంపిస్తారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ అనేది I2ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఎంత అమౌంట్ ఆఫ్ Ke అనేది యొక్క వెయిట్ పెరుగుతుందో అంత అమౌంట్ ఏమవుతుంది? ఐడిన్ అవుతుంది. సిమిలర్గా ఈ CO2 అనే ఈ రెండు గ్యాస్ రూపంలో వస్తున్నాయి కదా. కాబట్టి CO2ని ఏం చేస్తున్నాడంటే పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లో అబ్జార్బ్ చేస్తున్నాడు. సో ద అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అది దేనివల్ల ఇంక్రీజ్ అవుతుంది? CO2 యొక్క వెయిట్ యాడ్ అవటం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వెయిట్ని కనుక్కోవడం ద్వారా ఇండైరెక్ట్గా ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ని కనుక్కుంటున్నారండి. సో సింపుల్గా మనకి ఏం చెప్తున్నారంటే 1 ఆక్సిజన్ అంటే 16 grams కదా. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వలెంట్ టు 1 equivalent of CO. 1 equivalent of CO equal to 1 equivalent of oxygen. That is approximately equal to 1 equivalent of CO2. Final గా ఫామ్ అయ్యేది ఏంటంటే మనకి CO2 కదా. కార్బన్ కి 12, 2 ఆక్సిజన్స్ 32, టోటల్ 44 grams. సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏంటి ఫార్ములా అని చెప్తున్నారు? పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు ఎట్లా వస్తుందంట? ఆక్సిజన్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందండి? 16 బై CO2 యొక్క వెయిట్ ఎంత? 44. 16 by 44 ఇంటూ మాస్ ఆఫ్ CO2. ఎంత CO2 ఫామ్ అయింది మనకి? బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. మనకు తెలుసు కదా ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇక్కడ తీసుకుంటున్నామో. మనకి ఇది ఇనీషియల్గా తెలుస్తుంది 5 grams 2 grams ఎంత తీసుకుంటున్నామో. ఇది దాని వెయిట్ అండి. మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. మాస్ ఆఫ్ CO2 ఎంత ఫామ్ అవుతుందో ఇక్కడ తెలుస్తుంది కదా మనకి. అది మాస్ ఆఫ్ CO2. దీన్ని ఏం చేయాలి? ఇంటూ 100. 100తో మనం మల్టిప్లై చేసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే డైరెక్ట్గా కూడా ఒక ఆర్గానిక్ కంపౌండ్లో ఉండేటటువంటి ఆక్సిజన్ అనే ఎలిమెంట్ యొక్క పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే. అయితే ఒక ప్రాబ్లం చూద్దాం ఇందులో. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఉంది. 6 grams ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ కంటైనింగ్ ఆక్సిజన్ ఈజ్ హీటెడ్ విత్ గ్రాఫైట్. మనకి ఇనీషియల్గా ఏం చేశాడండి? ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాడు. ఆర్గానిక్ కంపౌండ్ని మనం పైరాలిసిస్ చేసినట్లయితే 1100 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఏమవుతుంది మనకి? ఆక్సిజన్ అనేది వస్తుంది కదా. ఆక్సిజన్ ఏం చేస్తున్నాడు?
కార్బన్తో రియాక్ట్ చేస్తున్నాడు. రియాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ని దేంతో ట్రీట్ చేస్తున్నాడు? ఐడిన్ పెంటాక్సైడ్తో ట్రీట్ చేస్తున్నాడు. ట్రీట్ చేస్తే మనకి ఏమొస్తుంది? I2 ప్లస్ CO2 అనేది వస్తుంది. అంతే కదా, ఇదే కదా మనకి ఈక్వేషన్. సో ఇందులో చూడండి, మనకి 6 grams ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ కంటైనింగ్ ఆక్సిజన్ ఈజ్ హీటెడ్ విత్ గ్రాఫైట్. అంటే ఆర్గానిక్ కంపౌండ్ ఎంత తీసుకున్నాడండి? 6 grams తీసుకున్నాడు. సో దీన్ని ఏమంటారు? మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 grams. ఓకేనా? ఈ 6 grams ని మనకి దేంతో ట్రీట్ చేస్తున్నాడు? కార్బన్తో ట్రీట్ చేయాలి కదా. ఇదేంటండి? ఇది ఎల్లోట్రోప్ ఆఫ్ కార్బన్ ఆర్ నాట్? సో గ్రాఫైట్తో హీట్ చేస్తున్నాడు. అప్పుడు ఏంటి ఫామ్ అవుతుంది? మనకి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఠీకే, కార్బన్ మోనాక్సైడ్ అనేది దేంతో రియాక్ట్ అవుతుంది? I2O5 తో. చూడండి ఇక్కడ, కార్బన్ మోనాక్సైడ్ ఫార్మ్డ్ ఈజ్ క్వాంటిటేటివ్లీ కన్వర్టెడ్ ఇంటూ 8.8 grams ఆఫ్ CO2. దేనికి కన్వర్ట్ అయిందంట? 8.8 grams ఆఫ్ CO2గా కన్వర్ట్ అయిందంట ఇక్కడ. ఓకే, అప్పుడు దాన్ని ఏమంటాము? మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ టు 8.8 grams. దేంతో రియాక్ట్ చేయటం వల్ల? I2O5తో రియాక్ట్ చేయటం వల్ల. ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ వచ్చిందో దాన్ని I2O5తో రియాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 8.8 grams ఆఫ్ CO2 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఫార్ములా ఏంటండి? ఆక్సిజన్ మాస్ నంబర్. ఆక్సిజన్ మాస్ నంబర్ అంతా 16 బై CO2 మాస్ నంబర్ అంతా 44 ఇంటూ ఫార్ములా ఏంటి? మాస్ ఆఫ్ CO2 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. సో 16 బై 44 ఇంటూ మాస్ ఆఫ్ CO2 ఎంత అండి మనకి? 8.8 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఎంత? 6 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 53.33. అంతేంటి? మనకి ఏదైతే 6 grams ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఉందో అందులో ఆక్సిజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందండి? 53.33. అంటే రిమైనింగ్ ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఫర్దర్ ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే అందులో ఉన్నట్లు. సో ఈ విధంగా మనం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని డైరెక్ట్గా కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఆ మెథడ్ పేరేంటి? అలోయిజిస్ మెథడ్. ఓకేనా? సో ఈ మెథడ్ ఇన్ కేస్ మీకు గుర్తు లేదంటే అప్పుడు మనం ఏం చేయాలండి? పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ అనేది మనం డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు వచ్చినటువంటి ఈ ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్, ఇట్ మే బి హాలోజన్, క్లోరిన్, బ్రోమిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అయోడిన్, వీటి యొక్క పర్సంటేజ్ అంతటినీ క్యాలిక్యులేట్ చేసి వీటిని సమ్ చేసుకొని 100 నుంచి మనం ఏం చేయాలి? వీటి యొక్క సమ్ని మైనస్ చేస్తున్నట్లయితే మనకి ఇప్పుడు ఏమొస్తుంది? పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది వస్తుంది. సో మీకు ఎగ్జామినేషన్లో ఏంటంటే డైరెక్ట్ మెథడ్ ద్వారా కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.